కల్పన కాలేజ్ నుంచి తన ఇంటికి వెళ్తుంది. అప్పుడే తను చూస్తుంది వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడికో వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. మామ్, డాడ్, మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? కల్పన, మీ డాడ్కి అమెరికాలో ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. రియలీ మామ్? ఇది చాలా సంతోషకరమైన విషయం. నీకు తెలుసు కదా కల్పన, నాకు బిజినెస్లో మీ మామ్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అందుకని మీ మామ్ నాతో పాటు రావడం చాలా అవసరం. మేం 3 రోజుల్లో తిరిగి వస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే మామ్, మీరిద్దరూ ఏమాత్రం టెన్షన్ పడకండి. కల్పన మాట విని కల్పన వాళ్ల మామ్ డాడ్ ఇంట్లో నుంచి బయలుదేరతారు. వాళ్ల మామ్ డాడ్ బయటికి వెళ్లగానే కల్పన సంతోషంగా తనలో తను ఇలా అనుకుంటుంది, మామ్ డాడ్ 3 రోజుల తర్వాత ఇంటికొస్తారు. నాకిప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో ఎంజాయ్ చేయడానికి 3 డేస్ టైం ఉంటుంది. అలా అనుకుని కల్పన తన ఫ్రెండ్ పారుల్కి ఫోన్ చేస్తుంది. పారుల్ కల్పన ఫోన్ని రిసీవ్ చేసుకుని, హలో కల్పన, ఏమైంది? కాసేపటి క్రితమే కదా మనం కలిసాము. హలో పారుల్, నేను చెప్పేది విను. నీకు తెలుసా, మా మామ్ డాడ్ అమెరికాకి వెళ్లారు. వాళ్ళు 3 డేస్ తర్వాతే తిరిగొస్తారు. ఇదేమైనా కొత్త విషయమా? మీ మామ్ డాడ్ తరచూ వెళ్తూనే ఉంటారు కదా. వెళ్తూ ఉంటారు. కానీ ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్లినా ఎవరో ఒక రిలేటివ్ని ఇక్కడ ఉంచి వెళ్లేవాళ్లు. కానీ ఈసారి వాళ్ళు నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లారు. ఇది గుడ్ న్యూస్ కదా. అది చెప్పడానికే నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు ఒక పని చేయి పారుల్, ఇవాళ రాత్రికి మా ఇంటికి వచ్చేయ్. అన్నట్టు అర్జున్, దివ్యాంష్ని కూడా తీసుకురా. మనం నలుగురం కలిసి పార్టీ చేసుకుందాం. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మాట చెప్పి కల్పన ఫోన్ కట్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి కల్పన బంగ్లా డోర్ బెల్ మోగుతుంది. బహుశా వాళ్లు వచ్చేసినట్టున్నారు. కల్పన వెళ్లి తలుపు తెరుస్తుంది. తలుపు దగ్గర పారుల్, అర్జున్, దివ్యాంష్ ముగ్గురు నిలబడి ఉంటారు. వాళ్లు ముగ్గురు నవ్వుతూ కల్పన ఇంట్లోకి వెళ్తారు. వాళ్లు నలుగురు రాత్రి 2 గంటల వరకు పార్టీ చేసుకుంటారు. వాళ్లు నలుగురు అలసిపోయి సోఫాలో కూర్చుంటారు. అప్పుడే దివ్యాంష్ మిగతా ముగ్గురు వైపు చూసి ఇలా అంటాడు, ఫ్రెండ్స్, పార్టీ అయితే చాలానే అయిపోయింది. ఇక ఏదైనా గేమ్ ఆడొచ్చు కదా. ఏం గేమ్ దివ్యాంష్? ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదాం. చాలా సరదాగా ఉంటుంది. నాకు కూడా ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. ఈ గేమ్లో మన సీక్రెట్స్ అన్నీ చెప్పుకోవచ్చు. నాకు ఈ గేమ్ ఎందుకు ఇష్టం అంటే, దీనివల్ల నాకు తెలుస్తుంది మన నలుగురు ఫ్రెండ్స్లో డేరింగ్ పని ఎవరు చేయగలరు అని. నాకు మీ ఇద్దరి గురించి చాలా బాగా తెలుసు. అర్జున్ ఈ గేమ్ ద్వారా సీక్రెట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆ సీక్రెట్ ని ఓపెన్ చేసి ఎగతాళి చేస్తాడు. ఇక దివ్యాంష్ డేరింగ్ సాకుతో భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కల్పన పారుల్ వైపు చూసి ఇలా అంటుంది, ఏం పర్వాలేదు పారుల్, మనం కూడా ఎవరికీ తక్కువ కాదు. మనం గేమ్ని ఎంజాయ్ చేద్దాం. కాసేపట్లోనే వాళ్లు నలుగురు ట్రూత్ అండ్ డేర్ గేమ్ని ఆడడం మొదలు పెడతారు. కాని ఎప్పుడైతే కల్పన వంతొస్తుందో అప్పుడు తను డేర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దివ్యాంష్ కల్పనతో, సరే కల్పన, ఇవాళ నీ ధైర్యాన్ని చెక్ చేద్దాం. మీ ఇంటి బయట కొంత దూరంలో ఒక క్రిస్టియన్ శ్మశానం ఉంది. ఆ క్రిస్టియన్ శ్మశానంలో ఒక పాత సమాధి ఒకటుంది. ఆ సమాధి పీటర్ అనే ఆంగ్లేయుడిదని అంటారు. అతను బతుకున్నప్పుడు నిర్దోషులను, అమాయకులను బలి ఇచ్చి సాతానుకు బహుకరించేవాడట. అతను చేతబడులు చేసేవాడట. అంతేకాదు, ఇవాళకి ఎవరైనా అతని సమాధి దగ్గర కొవ్వొత్తి వెలిగించి 3 సార్లు అతని పేరు పెట్టి పిలిస్తే నరకం నుంచి తిరిగి వస్తాడట. అన్నిటికంటే ముందు పిలిచిన వాళ్ళని చంపుతాడు. ఆ తర్వాత పిలిచిన వాళ్లతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాణాలతో తినేస్తాడట. దివ్యాంష్ మాటలు విన్న తర్వాత కల్పన తప్ప మిగతా ఇద్దరూ చాలా కంగారు పడతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది నిజమని నేను విన్నాను. గేమ్ అంటే గేమ్లా ఉండాలి. ఇలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. దానివల్ల మనం ప్రమాదంలో పడిపోతాం. అర్జున్ చెప్పింది నిజమే దివ్యాంష్. అప్పుడే కల్పన తన ముగ్గురు స్నేహితులతో ఇలా అంటుంది, మూఢనమ్మకానికి ఒక హద్దుంటుంది. నేనిటువంటి వాటిని అస్సలు నమ్మను. నాకు తెలుసు మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు, కానీ నేనది చేసి చూపిస్తాను. ఆ మాట చెప్పి కల్పన లేచి నిలబడుతుంది. వెలుగుతున్న కొవ్వొత్తి తీసుకుని తిన్నగా క్రిస్టియన్ శ్మశానానికి వెళ్తుంది. కాసేపట్లో కల్పన ఒక పాత సమాధి దగ్గర నిలబడుతుంది. బహుశా ఇదే అనుకుంటాను దివ్యాంష్ చెప్పిన ఆ సమాధి. కల్పన కొవ్వొత్తిని తీసుకుని ఆ శ్మశానం వైపు చూసి, పీటర్, పీటర్, పీటర్ ఆ మాట చెప్పి కల్పన నవ్వుతుంది. ఆ తర్వాత
ఈ దివ్యాంశ్ ఏమన్నాడు? 3 సార్లు పీటర్ అని పిలిస్తే పీటర్ ఆత్మ నరకం నుంచి తిరిగొచ్చి తన పేరు పిలిచిన వాళ్ళని చంపేస్తాడట. కానీ ఇక్కడ కొవ్వొత్తి కూడా ఆరలేదు. ఆ మాట చెప్పి కల్పన ఇంటికి తిరిగెళ్తుంది. కల్పన చూసేసరికి తన 3 స్నేహితులు భయపడిపోయి ఉంటారు. కల్పన తన 3 స్నేహితుల వైపు చూసి, నాకేమీ కాలేదు ఫ్రెండ్స్, ఇదంతా ఒట్టి మాటలే, నాకు చాలా నిద్రొస్తోంది. వాళ్ళు 4 సోఫాలోనే నిద్రపోతారు. సుమారు అర్ధరాత్రి సమయంలో వాళ్ళ 4 చెవులకు తలుపు కొట్టే శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు 4 ఆశ్చర్యపోయి లేచి కూచుంటారు. అర్జున్ కల్పనతో, ఈ తలుపు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దమైతే బాత్రూంలోంచి వస్తోంది. కానీ బాత్రూంలో ఎవరున్నారు? మనం 4 ఇక్కడే ఉన్నాం కదా. ఇంట్లో మనం 4 తప్ప ఇంకెవ్వరూ లేరు. అప్పుడే బాత్రూం లోపల్నుంచి కల్పన వాళ్ళమ్మ గొంతు వినిపిస్తుంది. తలుపు తెరు, నేను బాత్రూంలో ఉన్నాను. పారుల్ కల్పనతో, మీ మామ్ మీ డాడ్తో పాటు బయటికి వెళ్లారు కదా? ఆ, విచిత్రంగా ఉంది. ఆవిడ ఇంట్లోకి ఎప్పుడొచ్చిందో నాకు తెలియలేదు. కల్పన, ఒకవేళ మీ మామ్ తిరిగొస్తే మా 3 ఇక్కడ చూసి నీ మీద చాలా కోపడతారు. అప్పుడే కల్పన చెవులకు వాళ్ళమ్మ గొంతు మళ్ళీ వినిపిస్తుంది. బాత్రూం తలుపు తెరువు కల్పన, ఏం చేస్తున్నావు నువ్వు? కల్పన సైలెంట్గా బాత్రూం దగ్గరికి వెళ్తుంది. కాని ఎప్పుడైతే తను తలుపు తెరుస్తుందో అప్పుడు తన కళ్లను తను నమ్మలేకపోతుంది. బాత్రూం లోపల ఒక భయంకరమైన వ్యక్తి కల్పన ఎదురుగా నిలబడి ఉంటాడు. అతను తనని చూసి నవ్వుతూ ఉంటాడు. నువ్వు నన్ను పిలిచావు కల్పన, ఇలా చూడు, నేను వచ్చేశాను. నేనే పీటర్. చూడు, నేను నరకం నుంచి నీకోసమే తిరిగొచ్చాను, నిన్ను నాతో పాటు తీసుకెళ్లడానికి. ఆ మాట చెప్పి ఆ భయంకరంగా కనిపించే వ్యక్తి కల్పనాని బాత్రూం లోపలికి లాగేస్తాడు. కల్పన అరుపు తన ఇల్లంతా వినిపిస్తుంది. కల్పన అరుపు విన్న తరువాత తన 3 స్నేహితులు కంగారు పడతారు. ఇది కల్పన అరుపు. ఒకవేళ కల్పన మనల్ని భయపెడుతుందా? నీకేమైనా మతిపోయిందా దివ్యాంశ్? పద వెళ్ళి చూద్దాం. కల్పన ఏదైనా సమస్యలో ఉందేమో. నువ్వు వెళ్ళు, నాకు చాలా భయంగా ఉంది. అప్పుడే అర్జున్ పారుల్తో, నేను నీతో పాటు వస్తాను. అర్జున్ పారుల్తో పాటు భయపడుతూ బాత్రూం దగ్గరికి వెళ్తాడు. బాత్రూం లోపల దృశ్యాన్ని చూసి పారుల్ గట్టిగా అరుస్తుంది. బాత్రూం లోపల రక్తంతో తడిసి ఉన్న కల్పన శవం ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరికీ వెనక నుంచి ఒక బరువైన గొంతు వినిపిస్తుంది. మీ స్నేహితురాలు కల్పన నన్ను పిలిచింది. తను నన్ను పిలిచి నరక ద్వారాలను తెరిచింది. తను నరకానికి చేరుకుంది. కాని తను అక్కడ ఒంటరిగా ఎలా ఉంటుంది? తన కోసం అక్కడ స్నేహితులు కూడా ఉండటం చాలా అవసరం కదా. పారుల్ ఇంకా అర్జున్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అప్పుడు వాళ్ల ముందు ఆ భయంకరమైన వ్యక్తి నిలబడి ఉంటాడు. అతను వాళ్లని చూసి నవ్వుతాడు. పారుల్ వణికిపోతూ ఆ భయంకరమైన వ్యక్తి వైపు చూసి, ఎవరు నువ్వు? పీటర్. ఆ భయంకరమైన వ్యక్తి ఆ మాట అంటాడో లేదో అప్పుడే పారుల్ ఇంకా అర్జున్ తలలు పేలిపోతాయి. వాళ్ళిద్దరూ నేల మీద పడిపోతారు. దివ్యాంశ్ ఆ భయంకరమైన దృశ్యాన్ని తన కళ్లతో చూస్తూ ఉంటాడు. కాని మరుక్షణమే తను ఆ క్రిస్టియన్ శ్మశానంలో ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. అక్కడ భయంకరంగా కనిపించే ఆ వ్యక్తి దివ్యాంష్ని చూసి నవ్వుతూ ఉంటాడు. దివ్యాంశ్ వణికిపోతూ ఇలా అంటాడు, నన్ను ఎక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఇది చాలా తప్పు కదా దివ్యాంశ్. నువ్వు నీ స్నేహితులను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతావు? అప్పుడే దివ్యాంశ్ చెవులకు పారుల్ గొంతు వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడు దివ్యాంశ్, మేం 3 ఇక్కడే ఉన్నాం. నిన్ను మేము ఎక్కడికి వెళ్ళనివ్వం. దివ్యాంశ్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు తన 3 స్నేహితులు అక్కడే నిలబడి తనని చూసి నవ్వుతూ ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు 3 చనిపోయారు కదా. కానీ వాళ్ళు 3 దివ్యాంశ్ మాట వినిపించుకోరు. వాళ్ళు 3 తన దగ్గరికి వెళ్తారు. దివ్యాంశ్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు ఆ భయంకరమైన వ్యక్తి తన వెనకే నిలబడి తననే చూస్తూ ఉంటాడు. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇది సాధ్యం కాదు దివ్యాంశ్. నువ్విక ఎక్కడికి వెళ్ళలేవు. ఇక నువ్వు నీ స్నేహితులతో పాటు ఉండాల్సిందే.
కొన్ని క్షణాల్లోనే దివ్యాంశ్ అరుపు శ్మశానమంతా వినిపిస్తుంది.